చంద్రబాబు నాయుడిని విలన్ గా చూపిస్తూ సినిమాలు తీయించే జగన్ రెడ్డికి ఇప్పుడు ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది. తనను తాను హీరోగా చూపించుకుంటూ జగన్ రెడ్డి సినిమాలు తీయించుకుంటే పర్వాలేదు కానీ చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను విలన్ గా చూపిస్తూ ఆయన రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీయించుకున్నారు. వాటిని అధికార లాంఛనాలతో విడుదల చేయించుకున్నా కూడా ప్రేక్షకులు చూడలేదు. మరికొన్ని సినిమాలలో జగన్ ను పాజిటివ్ గా చూపిస్తూ తీసినా కూడా ఆడలేదు. ఆడకపోవడం అటుంచి జగన్ కు ఆ సినిమాలు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఈ దశలో ఎవరు తీశారో గాని జగన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ తీశారు. ఇప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో బాబాయ్ మర్డర్ ఎలా జరిగిందో పూర్తిగా వివరించారు. వివేకం పేరుతో వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ లో వివేకానందరెడ్డి హత్య నేపథ్యం చూపించారు. నేరుగా థియేటర్లలో విడుదల చేయడానికి జగన్ ప్రభుత్వం అడ్డుపడుతుందనే ఉద్దేశంతో పే ఫర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లిపోయింది. దర్శకుడు ఎవరో తెలియదు, నిర్మాతల అజెండా ఏమిటో తెలియదు, పెద్దగా నటీనటులు లేరు, ప్రచారం కూడా చేసుకోలేదు. అయినా ఇలా విడుదలై అలా వైరల్ అయిపోయింది. వివేకానంద హత్య వెనుక ఎవరెవరున్నారో, ఎవరి గొడ్డలి పోటుకు వివేకానందరెడ్డి బలయ్యారో, అర్ధరాత్రి 3 గంటలకు ఎవరెవరికి కాల్స్ వెళ్లాయో అవన్నీ బహిరంగ రహస్యాలే. వాటినే ధైర్యంగా వెండి తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. అందులోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా అసలు వివేకానందరెడ్డికి జగన్ రెడ్డికి ఎందుకు చెడిందో, హత్యకు ఎలా వ్యూహం పన్నారో ఇలా ప్రతిదీ పోసగుచ్చినట్టు వివరించారు. ఇందులో నటీనటుల ఎంపిక కూడా బాగుంది. నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉన్న వాళ్ళనే ఎంచుకున్నారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ సినిమాని తీశామని చిత్ర బృందం చెబుతోంది. పాత్రల పేర్లు కూడా నేరుగా వాడేశారు. జగన్ వ్యతిరేక వర్గమంతా ఈ సినిమాలోని సీన్లు వైరల్ చేసేసింది. ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి. టీడీపీని టార్గెట్ చేసుకుని వర్మ తీసిన సినిమాల్ని చూడ్డానికి ఎవ్వరూ థియేటర్లకు వెళ్లలేదు. వాటి వల్ల వర్మ లాభపడ్డాడే తప్ప టీడీపీకి గాని జగన్ వ్యతిరేక వర్గానికి గాని ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కానీ ఓ అనామకుడు తీసిన సినిమా, అందులోని దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి. గొడ్డలి పోట మజాక.